నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృతాభిషేకం. తెలంగాణ అస్తిత్వాన్ని ఒక్క జీవోతో మార్చలేరని ఎమ్మెల్సీ కవిత ధ్వజం. విమానాశ్రయం ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం. సర్వే జరిపి సహకరిస్తే పనులు మొదలు పెడతామని ఎంపీ అరవింద్ స్పష్టం. బాల సాహిత్యంతో నైతిక విలువల పరిరక్షణ. బాల సాహిత్య వేదిక కార్యశాలలో డిఈఓ స్పష్టీకరణ. నాటి బలిదేవత నేడు తెలంగాణ తల్లి ఎట్లా అయింది? కాంగ్రెస్ తీరుపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మండిపాటు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలకు అవకాశం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్ స్పష్టం. తెలంగాణ అస్తిత్వాన్ని, వారసత్వాన్ని, ప్రజల భావోద్వేగాలను కేవలం ఒక జీవోతో మార్చలేరని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లోని విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకం చేశారు. పార్టీ పిలుపు మేరకు మంగళవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనేక మంది కార్యకర్తలు, నాయకులతో కలిసి తెలంగాణ భవన్ లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ ఆత్మకు ప్రతీక అయిన తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి తెలంగాణ వారసత్వాన్ని రూపుమాపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాంటి అస్తిత్వాన్ని, వారసత్వాన్ని, ప్రజల భావోద్వేగాలను కేవలం ఒక జీవోతో మార్చలేరని తేల్చి చెప్పారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న జొన్నలు, మక్కలు తెలంగాణకు ప్రతీక అని ముఖ్యమంత్రి అంటున్నారని, కానీ అవి ఇతర రాష్ట్రాల్లో పండవా అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లోనూ అవి పండుతున్నప్పుడు మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త విగ్రహంలో ఏం ప్రత్యేకత ఉన్నదని అడిగారు. ప్రపంచంలో మనకు మాత్రమే ప్రత్యేక పండుగైన బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి మాయం చేసి ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే తెలంగాణ తల్లి అనడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యను ప్రతి ఒక్క తెలంగాణవాది ఖండిస్తున్నారని తెలిపారు. 9 మంది కవులు, కళాకారులను సన్మానించడమే కాకుండా ఇంటి స్థలం 1 కోటి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం సంతోషమే, కానీ అందులో మహిళలకు స్థానం లేదా అని ప్రశ్నించారు. కవులు, కళాకారులను గుర్తించడంలో ఆడబిడ్డలు ఎక్కడా అని ప్రశ్నించారు. విమలక్క, పిఓడబ్ల్యూ సంధ్య, మాభూమి సంధ్య, బెల్లి లలిత, మల్లు స్వరాజ్యం, సదా లక్ష్మి మీకు గుర్తుకు లేరా? మహిళలకు ఏమో విగ్రహాలు, పురుషులకేమో వరాలిస్తున్నారు. ఇది చాలా అన్యాయం అన్నారు. తెలంగాణ తల్లి రూపం బీద తల్లి రూపమని ముఖ్యమంత్రి అంటున్నారని, అంటే తెలంగాణలో కూలీనాలి చేసుకునే బీద ప్రజలు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశమే అని ప్రశ్నించారు. వాళ్ళు గొప్పవాళ్లు కావాలని అనుకోకూడదా అని అడిగారు. కాగా అమ్మను చూస్తే ఒక స్ఫూర్తి పొందే విధంగా ఉండాలి. అలా స్ఫూర్తిదాయకంగా మన సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మను చేతిలో పట్టుకుని ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ తల్లిని పెట్టుకోవడం వల్ల ప్రజల మనసులు నోచుకున్నాయని ఆమె పేర్కొన్నారు. మరి టీజీని యాక్సెప్ట్ చేసిన మీరు ఈ విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిందిగా సూటిగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి నిన్న మీరు పెట్టినటువంటి విగ్రహంలో జొన్న కంకులు ఉన్నాయి, మక్క కంకులు ఉన్నాయి, ఇవన్నీ మన తెలంగాణకు ప్రతీక అని చెప్తున్నారు. ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా, జొన్నలు, మక్కలు తమిళనాడులో వండవా, కర్ణాటకలో వండవా, మహారాష్ట్రలో వండవా, ఉత్తరప్రదేశ్లో వండవా? మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్న పెట్టినటువంటి విగ్రహంలో? మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ప్రపంచంలో అందరూ పూలతో పూజ చేస్తే పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకు వచ్చి చేసుకునేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ. మరి ఆ యునీక్ ఐడెంటిటీ మన తెలంగాణకు ఏదైతే ఉన్నదో, మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం, చాలా చాలా అన్యాయం. దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అందుకోసమే ఈరోజు మన అసలు తెలంగాణ తల్లి, మన ఉద్యమం నిర్మించిన తెలంగాణ తల్లి
ఎన్నో ఏండ్లుగా మన కవులు కళ్ళలుగన్న తెలంగాణ తల్లి వారిని ఇవాళ మేము పంచామృతాలతోని శుద్ధి చేసి పూల హారతులు ఇచ్చి వారిని గౌరవించుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి సీఎం గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. నిన్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసినప్పుడు మీరు 9 మంది కవులు కళాకారులకు మేము స్థలాలు ఇస్తాం, డబ్బులు ఇస్తామని ప్రకటించినారు. సంతోషం మీరు గుర్తించినందుకు. మరి ఆ గుర్తింపులో మా ఆడబిడ్డలు ఎక్కడ? విగ్రహాలేమో తెలంగాణ తల్లి పేరు పెట్టిండ్రు, కానీ ఒక్క ఆడబిడ్డకు కూడా మీరు గౌరవం ఇవ్వలేదు. మా విమలక్క పనికిరాదా మీ లిస్టులో? మా పిఓడబ్ల్యూ సంధ్యక్క పనికిరాదా? మా మాభూమి సంధ్యక్క పనికిరాదా? మా బొల్లి లలితమ్మ మీకు గుర్తులేదా? మా మల్లి స్వరాజ్యం మీకు గుర్తులేదా? మా సదా లక్ష్మమ్మ మీకు గుర్తులేదా అని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే మహిళలకేమో విగ్రహాలు ఇచ్చేటివేమో పురుషులకు మీరు వరాలు ఇస్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయం. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? మహిళలకు 2500 ఇస్తామన్నారు. ఇవాళ సెక్రటేరియట్లో విగ్రహం పెట్టినాం కాబట్టి మాకు 2500 ఎగ్గొడతారా అని మేము ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇంకొక మాట ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, బీద తల్లిని పెట్టినాం, గ్రాండ్గా ఉండే దేవతలాగా ఉండే తల్లిని తీసేసినామని చెప్తున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటిది? తెలంగాణలో కూలీ నాలి చేసుకునే బీద ప్రజలు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలనా? వాళ్ళు గొప్పగా ఉండాలని అనుకోవద్దా? వాళ్ళ గొప్పగా ఎదిగే అవకాశం మీ ప్రభుత్వం ఇయ్యదా? అదే మీ ఉద్దేశమా అని చెప్పి ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎవరమైనా తల్లి అంటే చేతులెత్తి దండం పెట్టి ఆ అమ్మని చూసుకుంటే మనకు ధైర్యం రాదు. కేంద్ర కేబినెట్ లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ చూపిందని ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 2 నవోదయ పాఠశాలలను మంజూరు చేసిందన్నారు. రాష్ట్ర పాలకుల పుణ్యంగా విమానాశ్రయం పనులు ముందుకు సాగడం లేదన్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ కేంద్రం మంజూరు చేసిన 3 విమానాశ్రయాల్లో ఒకటి జగన్పల్లి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉందన్నారు. విమానాశ్రయ పనులు ముందుకు పడకపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వాల తీరు అని విమర్శించారు. ఓఎల్ఎస్ సర్వే పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంటే పనులు మొదలవుతాయని చెప్పారు. జిల్లాకు 2 కేంద్రీయ విద్యాలయాలు ఉండగా ఒకటి పక్క భవనంలోకి మార్చడం జరిగిందని, బోధన్ కేంద్రీయ విద్యాలయాన్ని వచ్చే విద్యా సంవత్సరానికి స్వంత భవనంలోకి మారుస్తామన్నారు. జగిత్యాలకు సైతం వచ్చే విద్యా సంవత్సరానికి మంజూరు చేస్తామన్నారు. నిజామాబాద్, జగిత్యాలకు నవోదయ పాఠశాలలు మంజూరు చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అవి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నట్టయితే ఇమీడియట్ గా పనులు ప్రారంభిస్తాము అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మీ ద్వారా నా నియోజకవర్గ ప్రజలకి తెలియజేసేది ఏంటంటే, మన ఎయిర్పోర్టు కేవలం తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వల్లనే నెగ్లెక్ట్ గా జరుగుతా ఉంది. కేసీఆర్ 10 సంవత్సరాలు టైంపాస్ చేసిండు. అదే దారిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకెళ్తా ఉంది. ఏమాత్రం తేడా లేదు. దోపిడీ దగ్గర నుంచి దుర్మార్గం దాకా సేమ్ కేసీఆర్ బాటలోనే ఈ ప్రభుత్వం కూడా కొనసాగుతుంది. 10 సంవత్సరాలు వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు వీళ్ళు అటు దిక్కు కూడా చూస్తలేరు. ఎయిర్పోర్ట్ దిక్కు కేవలం ఓఎల్ఎస్ సర్వే చేసి మ్యాండేటరీ క్లియరెన్సెస్ తీసుకుంటే పనులు ప్రారంభించే పరిస్థితి ఉంటే వీళ్ళు పట్టించుకోవడం కూడా లేదు. దానివల్ల నా నియోజకవర్గంలో ఎన్ఆర్ఐలు అత్యధికం. భారతదేశంలో కేరళ తర్వాత తెలంగాణ నుంచి ఎన్ఆర్ఐలు అక్కడ ఉన్న మన వలసదారులు. అది నేను సంతోషపడాలన్నా దుఃఖపడాలన్నా కూడా తెలియదు నాకు. 10 సంవత్సరాలు వలసలు రివర్స్ చేస్తా అన్న మునగాడి వీకెండ్ వీళ్ళు వచ్చి కూడా మాటలు చెప్పి మస్తు వచ్చి ఎన్ఆర్ఐలు మోసం చేసిండ్రు. ఇవాళ మాక్సిమం ఎన్ఆర్ఐలు తెలంగాణలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చుట్టం. ఆ ఎయిర్పోర్ట్ వచ్చి అది డెవలప్ అయితే అందరికి ఉపయోగపడుతుంది. అక్కడ పంటలు ఎక్కువ, అగ్రికల్చర్ వెరీ రిచ్ డిస్ట్రిక్ట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. నా పార్లమెంటు కమర్షియల్ క్రాప్స్, వడ్లు అనుకోండి, ఏ పంట అయినా మంచి అగ్రికల్చర్ చేసే ప్రాంతం అది. మంచి రైతులు, అవగాహన ఉన్న రైతులున్న ప్రాంతం అది. ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ చేసుకోగలిగిన ప్రాంతం అది. ఓడిఓపి కింద కూడా నిజామాబాద్ లో టర్మరిక్ ఉంది, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ క్రాప్. 4 ఇంతలు ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి కోవిడ్ తర్వాత. టర్మరిక్ బోర్డు కూడా 2029 వరకు 4 ఇంతలు సుమారు ఇప్పుడు 1600 నుంచి 2000 కోట్ల దాకా ఎక్స్పోర్ట్స్ ఉంటే 6000 కోట్లు దాటించాలన్న టార్గెట్ ఉంది. కాబట్టి ఎయిర్పోర్ట్ మీద మినిమం ధ్యాస పెట్టకపోవడం
నిజామాబాద్ నియోజకవర్గ జిల్లాలో ఉన్న 2 ఎమ్మెల్యేలు, అందులో సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, వీళ్ళందరూ పట్టించుకోవాలండి. పట్టించుకోకుండా వదిలేస్తే జక్రాన్పల్లి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో అతి త్వరలో ఓఎల్ఎస్ చేసేసి వివిధ క్లియరెన్సెస్ కి అప్లై చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మా దగ్గర 7 ఆర్ఓబీలు మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చిండ్రు నిజామాబాద్ జిల్లాకి. పేమెంట్స్ లేవు కాంట్రాక్టర్లకి. అనేక మార్లు ప్రెషర్ పెట్టినాము, అనేక మార్లు రివ్యూలు పెట్టినాము. మొత్తం 7 6 100% సెంటర్ పేమెంట్, ఒకటే 50-50. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చినవి కూడా డైవర్ట్ చేసి కూర్చున్నారు వీళ్ళు. మళ్ళీ వెంకటరెడ్డి గారు నిజామాబాద్కి వచ్చి మా దగ్గర మస్తు పైసలు ఉన్నాయి ఎందుకు ఏమంటాడు. వెంకయ్య గారు మస్తు పైసలు ఉన్నాయి, పర్సనల్ గా ఉన్నాయి, ప్రభుత్వంలో కూడా ఉన్నాయి. చాలా సంతోషం, అందరి ముందర కమిట్ అయ్యిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి పేమెంట్స్ రిలీజ్ చేయండి తొందరగా. త్వరలో అవన్నీ కూడా పూర్తయితాయి. ఆ 7 ఇంకొక 3 కనీసం చేసి 10 సంవత్సరాలు ఎంపీగా కనీసం 10 ఆరోపీలు కట్టాలన్న ఒక తపన నాకుంది. 7 అయినాయి, వివిధ స్థాయిలలో ఉన్నాయి. మా నాయన 30 సంవత్సరాల బాల సాహిత్యంతో సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షించబడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. పిల్లల్లో నైతిక విలువలు బాల సాహిత్యం ద్వారా పెంపొందించబడతాయని, తద్వారా పిల్లలు మంచి పౌరులుగా తయారవుతారని ఆయన పేర్కొన్నారు. ఎందూరు జిల్లా బాల సాహిత్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం నాడు నగరంలోని బాలభవన్లో జిల్లా స్థాయి కవితా పోటీలో విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రధాన సభ, కార్యశాల సభ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో బాల సాహిత్యం గొప్ప పాత్రను పోషిస్తుందని అన్నారు. సృజనశీలత విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుందని అన్నారు. బాల సాహిత్యం వల్ల పిల్లల్లో భావనా శక్తి పెంపొందించబడుతుందని, ఊహలతో కూడిన రచనలు చేసే పిల్లలు భవిష్యత్తులో ఆ ఊహలు నిజమయ్యేలా తమ జీవితాన్ని అందంగా మలుచుకునే అవకాశం బాల సాహిత్యం వల్ల కలుగుతుందన్నారు. బాల సాహిత్యంతో పిల్లల్లో సృజనాత్మకత కూడా పెరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా బాల సాహిత్య వేదిక విద్యార్థులకు కార్యశాల నిర్వహించి పోటీలు పెట్టి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక అధ్యక్షులు డాక్టర్ కాసర్ల నరేశ్రావు, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ శర్మ, కార్యవర్గ సభ్యులు డాక్టర్ శారదా హనుమాన్లు, డాక్టర్ శ్రీమన్నారాయణాచారి, తంగుడికి శ్రీనివాస్, కందకుర్తి ఆనంద్, వసంత లక్ష్మణ్లను డిఈఓ అభినందించారు. అంతకుముందు బాల సాహిత్య వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు కథా రచనలో మెలకువలు అనే అంశం మీద ప్రముఖ బాల సాహితీవేత్త డాక్టర్ విఆర్ శర్మ ప్రసంగించారు. విద్యార్థులను రకరకాల ప్రశ్నలు వేస్తూ వారిలో నటన, సృజనాత్మకతను పరిశీలిస్తూ విద్యార్థులకు కథా రచనలో మంచి మార్గదర్శనాన్ని అందించారు. కవిత రచన మెలకువలను గరిపెల్లి అశోక్ వివరిస్తూ కవిత్వం రాయడం చాలా గొప్ప విషయమని, విద్యార్థులు సృజనైక ఆలోచనలతో కవితలను రాసి తమల్ని తాము మెరుగుపరుచుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 30 పాఠశాలల నుండి దాదాపుగా 150 మంది విద్యార్థులు ఈ కార్యశాల బహుమతి ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ కావడము. బాల సాహిత్యము పిల్లల యొక్క మనస్సులను పెంపొందించడం లోపల ముఖ్యమైనటువంటి భూమిక వహిస్తుంది. బాల సాహిత్యం వలన సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షించబడతాయి. బాల సాహిత్యం వలన ఆ ప్రాంతం యొక్క జాతి యొక్క మూలాలు అనేటటువంటివి స్థిరపడుతూ ఉంటాయి. బాల సాహిత్యం వలన పిల్లల లోపల నైతిక విలువలు అనేటటువంటివి పెంపొందించబడుతుంటాయి. మీ అందరికీ తెలుసు, మీరందరూ చదివి ఉంటారు. పంచతంత్ర కథలు బహుశా ప్రతి ఒక్కరు కూడా చదువుతూ ఉంటారు. ఆ పంచతంత్ర కథల వలన, ప్రతి కథ వలన ఒక నీతి, మోరల్ అనేటటువంటిది తెలుసుకుంటూ ఉంటాం. ఈ బాల సాహిత్యం వలన విలువలు పెంపొందించబడడం వలన భవిష్యత్తు లోపల మంచి సిటిజన్స్గా రూపొందించబడడానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా బాల సాహిత్యం వలన పిల్లల్లో ఉన్నటువంటి
భావనా శక్తి అనేటటువంటిది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రతి దానికి కావాల్సింది భావన. మీరు ఒక కవిత రాయొచ్చు, కథ రాయొచ్చు, ఏది రాసినా కానీ దానికి ఒక భావన ఉంటుంది. భావనను అవగాహన చేసుకుంటారు ఫస్ట్. ఆ భావనను ఆధారంగా చేసుకొని మీరు కవితలు రాస్తూ ఉంటారు. మీరు ఏ సబ్జెక్ట్స్ నేర్చుకున్నా, ఏ ఆప్షనల్ సబ్జెక్ట్ నేర్చుకున్నా, హిందూరు జిల్లాలో ఉన్నటువంటి పిల్లలలో ఒక సృజనాత్మకత శక్తి ఎంతో దాగి ఉంది. దాన్ని బయటకు తీయాలి. వారికి కథలు రాయడం వచ్చు, కవిత్వాలు రాయడం వచ్చు, ఇక మిగతా అంశాలపై పట్టు సాధించే విధంగా అనేక కార్యశాలలు ఈ వేదిక ద్వారా నిర్వహించాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 4 ఉగాది సందర్భంగా 2023 నాడు ఈ ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే వెంటనే ఉగాది సందర్భంగా కొన్ని పాఠశాలల్లో, ముఖ్యంగా గుండారం పాఠశాల కానివ్వండి, తడపాకల ఉన్నత పాఠశాల కానివ్వండి, మిగతా పాఠశాలల్లో విద్యార్థులకు బాలకవి సమ్మేళనం ఏర్పాటు చేసి విద్యార్థులకు ఈ సాహిత్య వేదిక తరపున బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సాహిత్య వేదిక తరపున 2 పుస్తకాలను కూడా ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడే ఉన్నటువంటి చింతల శ్రీనివాస గుప్తా గారు, ఈ ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక వాళ్ళ కోశాధికారి, వారి యొక్క పుస్తకమైనటువంటి చిగురింతలు అనే పుస్తకాన్ని కూడా ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక ఆధ్వర్యంలో చక్కగా ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా మాదస్తు ప్రణవి, ఈ ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యురాలు, ఆమె తమ పిల్లలచే రచించినటువంటి పుస్తకానికి కూడా ఈ వేదిక చక్కగా వారి ఆధ్వర్యంలో కూడా ఆవిష్కరించడం జరిగింది. ఇంతేకాకుండా ఈ మధ్యనే 2024 సంవత్సరంలో జూలై మాసంలో కొన్ని పాఠశాలల్లో లేఖారచన మరియు కథారచన కార్యశాలలు కూడా నిర్వహించడం జరిగింది. ఆనాడు బలిదేవత నేడు తెలంగాణ తల్లి ఎట్లా అయిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. కాంగ్రెస్ అధినేత సోనియా జన్మదినోత్సవాన్ని తెలంగాణ ఉత్సవాలుగా జరపాలన్న అంశంపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోనియా జన్మదినోత్సవాన్ని ప్రతి సంవత్సరం తెలంగాణ తల్లి ఉత్సవాలు జరపాలన్న ప్రతిపాదనపై నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ సోనియమ్మ జన్మదినం రోజున తెలంగాణ తల్లి ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరపాలి అనేది బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ బలిదేవత సోనియా అని, నేడు ఇటలీ రాణి సోనియా మెప్పు కోసం ఆమె జన్మదినాన్ని తెలంగాణ తల్లి ఉత్సవాలుగా జరపడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. సోనియా జన్మదినాన తెలంగాణ తల్లి ఉత్సవాలు జరిపితే తెలంగాణ కోసం అసువులు బాసిన అమరవీరుల ఆత్మలు ఘోషిస్తాయని తెలిపారు. తెలంగాణ 4వ అసెంబ్లీ ప్రారంభం కావడం జరిగింది. మొదటి రోజున ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సంవత్సర కాలంలో ఇచ్చిన 6 గ్యారంటీలకు 6 అబద్ధాలుగా మారింది. దానికి దిక్కులేదు. కానీ వీళ్ళంతా శ్రద్ధ చీనాల మీద, వేషధారణ మార్పు మీద కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి దానిపైన ఉంది. గత ప్రభుత్వ తెలంగాణ తల్లి విగ్రహాన్ని వీరు ఈరోజు కొత్త రూపంతో ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. కేవలము దానికోసమే ఈరోజు అసెంబ్లీ ఒకరోజు నడిచింది. ముఖ్యంగా సోనియమ్మ జన్మదినం రోజున తెలంగాణ తల్లి ఉత్సవాలు ప్రతి సంవత్సరం చేసుకుంటాము అని చెప్పడం అనేది దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే సోనియమ్మని బలిదేవత అని, ఈరోజు సోనియమ్మ మెప్పు కోసమే, ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే ఈ జన్మదిన తెలంగాణ ఉత్సవాలు చేసుకుంటడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ ఏదైతే 1200 మంది బలిదానంతో సాధించుకున్న తెలంగాణ, మీరు సోనియమ్మ జన్మదినం డిసెంబర్ 9న
తెలంగాణ ప్రతి ఉత్సవాలు చేసుకుంటా అంటే అమరవీరుల ఆత్మ ఘోషిస్తుందని నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైతే 1200 మంది ఆత్మ బలిదానం చేసుకొని వారి కుటుంబాలు ఇవాళ అమరవీరుల ఆత్మ ఘోషిస్తుందని తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏషాల గంగాధర్ డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం చలో హైదరాబాద్ తరలి వెళ్లారు. నిజామాబాద్ జిల్లా కమిటీ ఎన్పీఆర్డీ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో బోధన్ పట్టణం నుండి ఎడపల్లి నుండి చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ లో తలపెట్టిన మహాధర్నాకు పెద్ద ఎత్తున కదిలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏషాల గంగాధర్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గైని రాములు, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ నజీర్, జిల్లా సహాయ కార్యదర్శి నాగమణి, జిల్లా కోశాధికారి రామ్ పటేల్, జిల్లా ఉపాధ్యక్షురాలు సాయమ్మ, కొప్పుల లలిత, అర్చన, సంగీత, రాకేష్ వర్మ, గోవూరు సాయిలు, రాజు, హరీష్, ధర్మయ్య, శ్రీనివాస్, ఎల్లయ్య, సందుల రాజు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ధర్నా ఉంది. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగుల అందరం కూడా ఎడపల్లి మండల కేంద్రం నుంచి, బోధన్ పట్టణం నుంచి ఎడపల్లి మండల కేంద్రం నుంచి బయలుదేరినాము. జిల్లా వ్యాప్తంగా ఉన్న వికలాంగులం అందరం కూడా హైదరాబాద్ చలో ధర్నా జయప్రదం కోసం పోతున్నాం. ప్రధానంగా ఈరోజు హైదరాబాద్లో జరిగే రాష్ట్ర బహిరంగ మహాధర్నాకు పాల్గొంటున్నాం. ప్రధానంగా వికలాంగులకు నెలకు 6000 పెన్షన్ ఇవ్వాలా, వృద్ధులకు, వితంతులకు, బీడీ కార్మికులకు 4000 పెన్షన్ ఇవ్వాలా, వికలాంగులకు అంత్యోదయ కార్డులు ఇవ్వాలా, చదువుకున్నటువంటి వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులలో జాబులు భర్తీ చేయాలా, అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలా, ఇంటి స్థలాలు ఇవ్వాలా, వికలాంగులకు 3 పయ్యాల స్కూటీ ఇవ్వాలి, అట్లాగే సైకిల్ ఇవ్వాలి. వికలాంగులకు సాధారణ క్యాంపులు విడివిడిగా నిర్వహించి వెంటనే సాధారణ సర్టిఫికెట్లు ఇవ్వాలా. కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు పెట్టిన వాళ్ళు 28 లక్షల మంది ఉన్నారు. వారికి వెంటనే కొత్త పెన్షన్ మంజూరు చేయాలా. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది, మేము వచ్చిన 100 రోజులలో 6000 పెన్షన్ చేస్తామని. ప్రభుత్వం వచ్చి నిన్నటికి సంవత్సరం అయిపోతుంది, ఇవాళకి సంవత్సరం దాటింది, అయినప్పటికీ 6000 పెన్షన్ చేయలేదు. వెంటనే 6000 చేయాలా. అట్లాగే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నెలకు 300 వికలాంగులకు పెన్షన్ ఇస్తుంది. ఆ కేంద్ర ప్రభుత్వం 300 నుంచి 3000 పెంచాలా. 2 ప్రభుత్వాలు కలిపి ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు. రాజకీయ పార్టీలతో సమావేశం అయిన ఆయన పరిశీలించి తప్పుల గురించి వివరించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12వ తేదీలోపు తెలియజేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ రాజకీయ పార్టీలను కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో మంగళవారం ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ పర్యవేక్షణలో ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను రూపొందించడం జరిగిందన్నారు. ఇప్పటికే ఈ నెల 7వ తేదీన జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో ముసాయిదా జాబితాను ప్రకటించామని గుర్తు చేశారు. జిల్లాలో మొత్తం 545 గ్రామ పంచాయతీలు, 5022 వార్డులు ఉండగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ 5053 పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ ముసాయిదా జాబితాను రూపొందించామని వివరించారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో 180 జీపీలు, 1766 వార్డులకు గాను 1786 పోలింగ్ కేంద్రాలు, బోధన్ డివిజన్ పరిధిలో 152 జీపీలు, 1354 వార్డులకు గాను 1354 పోలింగ్ కేంద్రాలు, నిజామాబాద్ డివిజన్ పరిధిలో 213 జీపీలు, 1902 వార్డులకు గాను 1913 పోలింగ్ కేంద్రాలను ముసాయిదా జాబితాలో పొందుపరచడం జరిగిందని వివరించారు. ఈ ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 12వ తేదీలోపు తెలపవచ్చని, 12న అన్ని మండలాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీఓలు నిర్వహించే సమావేశంలోనూ అభ్యంతరాలు స్వీకరిస్తారని అదనపు కలెక్టర్ తెలిపారు. వచ్చిన అభ్యంతరాలను 13వ తేదీన పరిష్కరించడం జరుగుతుందని, జిల్లా పాలనాధికారి ఆమోదం అనంతరం ఈ నెల 17న అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో తుది పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించబడుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయమంటే అక్రమ అరెస్టులా అని నిలదీశారు సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్. అరెస్టులతో, నిర్బంధాలతో కార్మికుల ఉద్యమాన్ని ఆపలేరని ప్రభుత్వం తెలుసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. కనీస వేతనం అమలు చేయమంటే అరెస్టులు చేయడం సిగ్గుచేటన్నారు. అక్రమ అరెస్టులను సిఐటియు ఖండించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఆశా వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, శాంతియుతంగా ధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్లను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తీసుకుపోవడం చాలా దారుణమని
సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ అన్నారు. అర్ధరాత్రి ఇండ్ల దగ్గరకు వచ్చి డోర్స్ కొట్టి నాయకులను అక్రమంగా అరెస్టు, పోలీస్ స్టేషన్ లో పెట్టడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు అంటే ఇదేనేమో అని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయరమ, సుకన్య, రేఖ, లక్ష్మి, సలీమా, స్వరూప, పద్మ, బాలమణి, స్వప్న, రేవతి, విజయ, సాహిర, ఆసియా, లావణ్య, వనిత, దివ్య, సబిత, ఇందిర, లత, భాగ్య, రేణుక, చంద్రకళ, భారతి, చందన, విజయ తదితరులు అరెస్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా పిఎస్ఐ సౌకర్యం కల్పించాలని, పని భారం తగ్గించాలన్నదే చలో హైదరాబాద్ ఉండే. ఎక్కడైతే మనోహరాబాద్ దగ్గర నిజామాబాద్ ఆశా వర్కర్లకు, అదేవిధంగా మెట్పల్లి ఆశా వర్కర్లకు అరెస్టు చేయడం జరిగింది. ఇవాళ పోలీసు వాళ్ళు ప్రభుత్వం అరెస్టులతోటి ఉద్యమాలని ఆపలేదు. ఇవాళ ఏదైతే ఆశా వర్కర్లకు పనులు చేయించుకుంటా ఉన్నారో పని భారాన్ని తగ్గించాలన్నదే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు పక్షి కన్నా గూడుకు పోవాలనే సమయం ఉంటుంది, కానీ ఆశా వర్కర్లకు మాత్రం సమయం లేదు. గూడి కన్నా ఏదైతే పోతారో ఆశాలకు ఇంటికి పోవాలనే ఆలోచన కూడా ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ వేధిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ కనీస వేతనాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం లేదు. 3 సంవత్సరాల నుంచి రెప్రెసీ సర్వే, కంటి వెలుగు డబ్బులు, అదేవిధంగా ఎన్సిడి డబ్బులు అనేక రకాలుగా ఇవాళ ఏదైతే పనులు దోమిండా లేదా, బాత్రూమ్ పోయిండా లేదా, ఇవాళ ఎరిగిండా లేదా, పెళ్ళయింది సంసారం చేస్తుండా లేదా అనేక సర్వేలు చేయిస్తూ ఉన్నారు. జీతాలు అడిగితే ప్రభుత్వానికి అంత ఎందుకు ఎడుపు? తెలంగాణ ప్రభుత్వం సమ్మె సందర్భంగా హామీ ఇచ్చింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు ఏం చెప్పిందంటే, నేను అధికారం రాగానే కనీస వేతనాలు ఇస్తా, ఫిక్స్డ్ చేస్తా అని చెప్పిండు. 11 నెలలు అవుతుంది. ఈ రోజటి వరకు 6 గ్యారంటీలో ఈ ఒక్క గ్యారంటీ ఎక్కడ అమలు చేయలేదు. ఇప్పటికైనా సర్కార్ ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ఆశా వర్కర్ల హామీలను అమలు చేయకుంటే పోరాటాలు ఉధృతం చేస్తాం, మెడలు వంచి మా సమస్యలను పరిష్కారం చేస్తామనేదే సిఐటిగా హెచ్చరిస్తాం. మున్సిపల్ కార్మికులను వేధిస్తున్న డిప్యూటీ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని బిఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు పనిచేస్తూ బానిస బ్రతుకులను వెళ్లదీస్తున్నారని వాపోయారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం 26,000 అమలు చేయడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించి పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ ఫోను కేవలం 14,525 వేతనాన్ని అమలు చేస్తున్నాయని దండి వెంకట్ వెల్లడించారు. 100% బహుజన శ్రామిక కులాలకు చెందిన ముఖ్యంగా దళితులైన మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉదయం తెల్లవారుజామున చలిలో వణుకుతూ, వర్షంలో తడుస్తూ, ఎండాకాలంలో తమ నెత్తురును చెమటగా మారుస్తూ నిజామాబాద్ నగర ప్రజలకు సేవలందిస్తున్నారన్నారు. మున్సిపల్ కార్మికులను అభినందించకపోయినా అవమానిస్తున్న డిప్యూటీ కమిషనర్ రాజేందర్ కుమార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని బహుజన మున్సిపల్ వర్కర్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ బిఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో దండి వెంకట్ మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులపై డిప్యూటీ కమిషనర్ వేధింపుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం పట్ల మున్సిపల్ కార్మికుల్లో అసంతృప్తి పెరిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించే పరిస్థితికి రాకుండా ముఖ్యమంత్రి మరియు మున్సిపల్ శాఖ మంత్రి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత, బహుజన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ బిఎల్టీయూ నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, యూనియన్ నాయకులు గంగాశంకర్, రాహుల్, మురళి, శ్రీశైలం, విశ్వనాథ్, డ్రైవర్స్ యూనియన్ నాయకులు నవీన్, ఎల్లయ్య, అబ్దుల్లా, లక్ష్మణ్, వినోద్, ఆశాబాయి, మోహన్ గౌడ్, మహాదేవులతో పాటు కార్మికులు పాల్గొన్నారు. ఇవాళ డ్రైవర్లు పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటలు అవుతుంది. వాళ్ళ ఇంటికి వచ్చి స్నానం చేసి తిని పడుకుంటే 9 గంటలకు లేచి మళ్ళీ నిద్రపోయి మళ్ళీ పొద్దున రావాలంటే ఒక యంత్రాల్లో పనిచేస్తున్నారు. అట్లాగే జవాన్లు, ఇటు ఎస్ఐ ఒత్తిడి, అటు ఆఫీసర్ల ఒత్తిడి, ఇటు కార్పొరేటర్లు, ఇటు ప్రజలు, మొత్తం అందరికీ బీపీ, షుగర్లు. అట్లాగే కార్మికులు ఇవాళ గ్రామాలకి వెళ్ళి వస్తుంటారు. పాపం అనేక మంది రాగా యాక్సిడెంట్లు అయి చనిపోయినరు. వాళ్ళ కుటుంబాలకు అయ్యే పాపను మొన్న పోయినటువంటి కలెక్టర్ గారు, మన ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి మకరంద్ సారు ఒక కార్మికురాలు చనిపోతే ఆయనతో పాటు అందరినీ తలా ఇంత జీతం 5,000, 10,000 ఇచ్చి ఆ కార్మికురాలకు ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చిండు. ఇట్లా మరి గతంలో ఉన్నటువంటి వాళ్ళు సానుభూతి ఉంటే ఈ వచ్చినటువంటి డిప్యూటీ కమిషనర్ దుర్మార్గుడు, ఒక దుష్టుడు వచ్చేసి, అరే కార్మికులని మీరు ఎక్కడ పోతే అక్కడ మీకు లొకేషన్ పెడతా. ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా మనకు అవ్వలు, అక్కలు, చెల్లెళ్ళు, తల్లులు ఉన్నారు కదా.
ఇప్పుడు మహిళా కార్మికులు వీళ్ళకి పని మీద వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది, వాళ్ళకి వాష్రూమ్ బాత్రూమ్లోకి ఎక్కడ వెళ్తారు, దూరం వెళ్ళాల్సి ఉంటుంది. బాన్స్వాడ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాన్స్వాడ బీఆర్ఎస్ నాయకులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహంపై అభ్యంతరం తెలిపారు. అభయహస్తంతో కాంగ్రెస్ తల్లిగా మార్చారన్నారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృత అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాన్స్వాడ పట్టణం మొదట అంబేద్కర్, అటు తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పట్ట బీఆర్ఎస్ కార్యాలయంలో బాజిరెడ్డి గోవర్ధన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వంని మేము కూల్చాం, ప్రజలే కూలుస్తారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ గా వ్యవహరిస్తే ఈ ప్రభుత్వంలో పోలీసులు అడ్డుపెట్టుకుని పాలన సాగిస్తున్నారన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాట విప్పితే గత ప్రభుత్వంపై కేసీఆర్ పై విమర్శలు చేయడమే తప్ప పాలన దక్షత లేని నాయకుడన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతూ కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. 1 సంవత్సరం పాలనలో మూసి, హైడ్రా, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అంటున్నాడన్నారు. మూసీ నది ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద అనుకున్నంత బడ్జెట్ లేకున్నా పనులు చేస్తామని మాటలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ టార్గెట్ గా మాట్లాడతాం. అదే నేను ఎన్నుకునే ఏంటంటే కేసీఆర్ కంటే ఎక్కువ బాగా పనిచేస్తారేమో అనే ఆశతో ప్రజలు ఎన్నుకున్నాం. ఏ ఒక్క పథకం కూడా రుణమాఫీ విషయంలో మొదలైతే రుణమాఫీ కూడా 50% కూడా నువ్వు రుణమాఫీ చేయలేదు, ప్రభుత్వం మీద అవగాహన చేస్తుంది, నువ్వు టైం పాస్ చేస్తుంది తప్ప నీకు పరిపాలన దక్షత లేదు. గతంలో ప్రభుత్వాలు కేసీఆర్ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ కాదు, పోలీసులను అడ్డం పెట్టుకుని రాజ్యమవుతున్నాం. ప్రతి ఒక్కరిని కేసులు ఇరికించడం, లోపలేయడం, జైలు పెట్టడం, ఇది నీకు ఆనవాయితీగా కొనసాగుతాం. ప్రజలు ఈ ప్రజాస్వామ్య దేశంలో మీరు ఎన్నుకున్న ప్రజాప్రతినిధికి ఎవరు భయపడరు. ఆశిస్తారు ఏంటంటే ప్రజలు గత ప్రభుత్వం కంటే ఎక్కువ బాగా చేస్తారేమని ఆశిస్తారు తప్ప నువ్వేదో పొడుస్తావని, పోలీసు వృత్తులు పెడతామని, బంధిస్తామని, జైలు వేస్తామని కాదు ఎదుర్కొంటుంది. ఆలోచనని పక్కదారి పట్టించే విధంగా ఒకసారి హైడ్రా అంటావు, మరోసారి మూసి అంటావు, మూడోసారి ఇప్పుడు తెలంగాణ తల్లి అంటావు. ఇవి ఎవ్వి కూడా చేసే దమ్ము ధైర్యం నీకు లేదు. మూసికాయ ఖర్చు ఎంత అంటున్నావు నువ్వు? 1,50,000 కోట్లు. మనకున్న బడ్జెట్ సంవత్సరానికి 3 లక్షల కోట్లు. ఇవన్నీ కూడా నువ్వు నెరవేర్చకుండా, ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా నువ్వు వచ్చి మళ్ళీ కొత్తగా మూసీకి 1,50,000 కోట్లు ఇస్తా అంటున్నావు. ఎక్కడి నుంచి ఇస్తావు నువ్వు? బడ్జెట్లో సగం పైన దానికి అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే జీతం ఇస్తావు నువ్వు, తర్వాత డెవలప్మెంట్ యాడ్ చేస్తున్నావు. విద్యార్థులలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు సిరికొండ మండలంలో సీఎం కప్ క్రీడా పోటీలను ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, మండల రెవెన్యూ అధికారి రవీందర్రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులందరూ సద్వినియోగపరుచుకుని తమ ప్రతిభను ప్రదర్శించి ఉన్నత స్థాయికి ఎదగాలని క్రీడాకారులకు సూచించారు. సిరికొండ మండలంలో సీఎం కప్ మండల స్థాయిలో క్రీడా పోటీలను ప్రతిభా పాఠశాలలో ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, మండల రెవెన్యూ అధికారులు రవీందర్రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ క్రీడా పోటీలు గ్రామ స్థాయిలో 7, 8 తేదీలో నిర్వహించడం జరిగిందన్నారు. మండల స్థాయిలో మంగళవారం నుంచి 3 రోజుల పాటు ఈ క్రీడలు జరగనున్నాయని తెలిపారు. ఈ క్రీడలలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ క్రీడలను నిర్వహిస్తున్నారు. వాలీబాల్ ఆటకు 18 సంవత్సరాల లోపు వయసు గల వారు అర్హులని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఎం కప్ నిర్వహిస్తున్నామని, ఇందులో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ ఆటలు నిర్వహిస్తున్నామని అన్నారు. మండల స్థాయిలో ఆటలు ముగిసిన తర్వాత ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి పి రాములు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకరం రవి, సీనియర్ నాయకులు ఎర్రన్న, అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్, గ్రామశాఖ అధ్యక్షుడు దిగంబర్, శోభన్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆటల పోటీలలో పార్టిసిపేట్ కావడానికి గురించి వచ్చినటువంటి క్రీడాకారులకు మరియు ఇటు కార్యక్రమం నిర్వర్తించడానికి
ప్రదర్శన శ్రమించినటువంటి ఎంపీడీఓ గారు మరియు ఎంఈఓ గారు అలాగే పాఠశాల యాజమాన్యం సహకరించినటువంటి అందరికీ ఈ యొక్క కార్యక్రమ సందర్భంగా నమస్కారాలు తెలుపుతున్నాను. గత 4 రోజుల క్రితమే ఈ గ్రౌండ్లో మనము మండల స్థాయి క్రీడా ఉత్సవాలను జరుపుకోవడం కూడా జరిగింది. ఇది మన రాష్ట్ర ప్రభుత్వము సీఎం కప్గా చెప్పబడుతున్నటువంటి కార్యక్రమాన్ని జరిగించడానికి కొరకు బాధ్యతలుగా చెప్పారు. కాబట్టి ఈ యొక్క విషయంలో కూడా ప్రతి ఒక్క ఆటల యందు ఆసక్తి గల పిల్లలందరూ పార్టిసిపేట్ అవుతారని మేము కోరుచున్నాము. కాబట్టి మీరు ఈ ఆటల యొక్క ప్రాముఖ్యత మీకు మీ పాఠశాలలో ఉన్నటువంటి గురువులు మీకు తెలియపరిచి ఉన్నారు. ముఖ్యంగా పీఈటీలు ఈ యొక్క ఆటల యొక్క ఆవశ్యకత మీకు చాలా క్షుణ్ణంగా తెలిపి ఉన్నారు. కాబట్టి ఇది శారీరకంగా మీరు దృఢపరుస్తుంది, మానసికంగా మీరు ఉత్తేజపరుస్తుంది, అలాగే విద్యల యందు కూడా ఆసక్తిని పెంచుతుంది. కాబట్టి ఈ ఆటలను సాధారణమైనది కాకుండా ఉన్నతమైనదిగా మీరు భావించి ఉత్సాహంగా మీరు పార్టిసిపేట్ అవుతే అది మీకు ఒక మంచి బూస్ట్ ఎనర్జీగా ఉంటుంది. కాబట్టి పిల్లలు మీరందరూ చక్కగా పార్టిసిపేట్ కావాలని నేను కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో మీ యొక్క ప్రతిభను చూపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా పిల్లల్లో ఉన్నటువంటి ఈ ఎంతో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి దూరంలో ఉన్నటువంటి మండలంలో ఇంత చక్కగా ఆటల ఎందు పిల్లలు ఉన్నారు అంటే దానికి ఆ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సిబ్బందియే ముఖ్య కారణంగా నాకు తెలుస్తుంది. ఎందుకంటే నేను ఎక్కువగా చదువుకున్నది టౌన్ ఏరియాలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కాబట్టి ఇంతగా మేము ఉండకపోయేది. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు మేమే ఆటలు ఆడితే ఎంత బాగుండు అన్నట్టుగా ఉన్నది. కాకపోతే శారీరకంగా మాకు సహకరించకపోవచ్చు, కానీ మీకు ఈ ఉన్నట్టు అవకాశాన్ని తప్పక మీరు సద్వినియోగపరచుకొని ఈ యొక్క ఆటల్లో మీరు పార్టిసిపేట్ అయ్యి మమ్మల్ని ఆనందింపజేయాలని నేను కోరుచున్నాను. పిల్లలు తప్పక మీరు ఇటీవల జరిగిన బాపూజీ వచనాలయ నూతన కార్యవర్గ ఎన్నికలలో భక్తవత్సలం ప్యానెల్ విజయ దుదుంబి మోగించింది. నూతన కార్యవర్గాన్ని అఖిల భారత భగవద్గీత ప్రచార మండలి పాలకవర్గం ఘనంగా సన్మానించింది. నూతనంగా ఎన్నికైన బాపూజీ వచనాలయ కార్యవర్గం స్టేషన్ రోడ్డులోని అఖిల భారత భగవద్గీత కార్యాలయంలో సమావేశమయ్యారు. బాపూజీ వచనాలయ అధ్యక్షుడు భక్తవత్సలం, కార్యదర్శి మీసాల సుధాకర్, పాలకవర్గాన్ని గీతా ప్రచార కమిటీ అధ్యక్షులు నరసింహాచారి ప్రభాకర్ రావు, షేర్ల దయానంద్, యోగ రామచందర్, ఆరెడ్డి నారాయణ, ఇతర కార్యవర్గ బృందం శాలువా పూలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రైవేట్ గ్రంథాలయంను అత్యంత ఆధునీకరణ చేస్తూ ముందుకు సాగుతున్న లైబ్రరీ కార్యవర్గాన్ని అభినందించారు. నూతన కార్యవర్గం ఎలాంటి అపోహలకు పోకుండా ఉండి ముందుకు సాగాలన్నారు. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని నూతన చైర్మన్ భక్తవత్సలం తెలిపారు. చాలా కష్టపడి చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేసింది కాబట్టి మనకు ఇన్నిగన ఓటు రావడం, మనము 95% ఓటర్లను కలవడం. ప్రతి ఒక్క ఓటర్లను ఎక్కడైనా ఉండని కలవడమో లేకపోతే దూరం ఉంటే ఫోన్ చేయడమో లేకపోతే చేయడం జరిగింది. కాబట్టి మనకు 88% పోలింగ్ అయింది. మనకు 85% మన పడ్డారు. 100లో 85% మనకు పబ్లిక్ మన మీద కాన్ఫిడెన్స్తో మనకు చేసింది. మనం అట్లా కలిసినాం కాబట్టి మరి మీ అందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ, ఇలా యువకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా యాక్టివ్ ఉంటారు. మీరు ఈ యాక్టివ్నెస్ 5 years లైబ్రరీ డెవలప్మెంట్ చూపించండి. మనం ఏ కాంట్రవర్సీలో కొడుకులు చేసుడు ఎవరనేది తప్పు మాట్లాడిన ప్రతి చిన్న విషయానికి వెలువెట్టుకుడు కానీ ఇది కానీ ఎవరైనా చెప్తుంటే ఇంకొకరు కట్ చేసుకుని కానీ వాళ్ళు చేయకుండా మనం ఓన్లీ లైబ్రరీ డెవలప్మెంట్ గురించి మనం ఆలోచించాలి. వేరే ఎవరైనా రెచ్చగొట్టినారు మీరు ఏ విషయంలో మీరు ఆలోచించి చెప్పండి. మనం అందరం పాపులర్ వాతావరణం డెవలప్మెంట్ పనిచేద్దాం. మరి రేపటి విషయాన్ని మనం సర్టిఫికెట్ విషయాన్ని మీరు అందరూ ఆలోచించి మరి మన లైబ్రరీలో ఆ సర్టిఫికెట్ తీసుకుందామా. ఇంతకుముందు అర్థం చేస్తాం కాబట్టి గ్రామ స్థాయిలో ముగిసిన క్రీడలు మండల స్థాయిలో నిర్వహిస్తున్నారు. సీఎం కప్ పేరిట ఈ క్రీడలను జరుపుతున్నారు. మండల స్థాయిలో ప్రతిభ కనపర్చిన వారికి జిల్లా స్థాయిలో అవకాశం కల్పించనున్నారు. నందిపేట్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ గ్రౌండ్ లో మంగళవారం సీఎం కప్ ఆటల పోటీలను మండల పరిషత్ ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ ఫ్రమ్
రూరల్ టు గ్లోబల్ క్రాఫ్టింగ్ ఛాంపియన్స్ పేరున ఆటల పోటీలను 3 రోజుల పాటు నిర్వహించనుంది. అందులో భాగంగానే నందిపేట మండల స్థాయి క్రీడా పోటీలకు మండల కేంద్ర మోడల్ స్కూల్ వద్ద గల గ్రౌండ్ లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఆటలను ఆడేందుకు అన్ని గ్రామాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కప్ క్రీడలను నిర్వహిస్తున్నారని, ప్రతిభ గల క్రీడాకారులకు ఇది ఒక సువర్ణ అవకాశమని, ఈ క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను మండల స్థాయి నుండి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు గుర్తించి సీఎం చేతుల మీదుగా బహుమతిని అందుకునే అవకాశం ఉందన్నారు. గ్రామీణ స్థాయిలోని క్రీడాకారులు మట్టిలో మాణిక్యాలని, పెద్ద పెద్ద క్రీడాకారులు సైతం గ్రామీణ స్థాయి నుండి వచ్చిన వారి అని గుర్తు చేశారు. అంతేకాకుండా క్రీడలు అనేటివి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, మానసిక ప్రశాంతత కలిగిన ప్రతి వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదుగుతాడని, అందుకే విద్యార్థులకు, యువతకు క్రీడలు తప్పనిసరి అని అన్నారు. మండల ప్రత్యేక అధికారి జగన్నాథం, ఎంపీఓ లక్ష్మీప్రసాద్, ఎంఈఓ అవధూత గంగాధర్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు నాంచారి శ్రీనివాస్, రాజేశ్వర్, సునీల్, ఏ రాజేశ్వర్, గంగాదాస్, పీఈటీలు, విద్యార్థులు, యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యా వ్యవస్థ పటిష్టం కోసం పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల చిన్న చూపు తగదని టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు వెనుగళ్ల సురేష్ అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని ధర్నా చౌక్ లో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల రీలే దీక్షలు కొనసాగుతున్నాయి. వీరి దీక్షలు 4వ రోజుకు చేరాయి. విద్యాశాఖకు అనుబంధంగా ఉంటున్న తమ పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు వెనుగళ్ల సురేష్ కోరారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు పరచాలని కోరారు. ఉద్యోగికి జీవిత బీమా, ఇన్సూరెన్స్, మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మరి మా సమస్యలు పరిష్కరించండి అని సుమారుగా గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వము ఏర్పడక ముందు కూడా వాళ్ళు పలు ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాల సందర్భంగా ముఖ్యమంత్రి వాళ్ళకు హామీ ఇచ్చాడు. ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి వాళ్ళు మొన్న 6, 7, 8 తారీఖులలో అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేశారు. ఇంకా స్పందించినందుకు ఈ రోజు నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నారు. వాళ్లకు టీపీటీఎఫ్ నిజామాబాద్ జిల్లా పక్షాన వాళ్లకు మద్దతు తెలియజేస్తున్నాం. మరి వాళ్ళ సమస్యలను ముఖ్యమంత్రి అన్ని సమస్యలను పరిష్కరించినట్టుగానే చిరుద్యోగుల సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి వాళ్ళు కూడా చాలా సంవత్సరాలుగా చాలని వేతనాలతో, ముఖ్యంగా విద్యాశాఖలో కీలకమైన విభాగాలలో వాళ్లకు అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు. మరి సుప్రీంకోర్టు ఉత్తర్వులు కానీ, సాటి సమాజం యొక్క స్థితులు కానీ పరిశీలించినప్పుడు వాళ్ళ వేతనాలు సరిపోవని చెప్పి ఒక్క మాటలో చెప్పచ్చు. వాళ్ళని కూడా మరి మినిమం టైం స్కేలే, వాళ్ళు ఏదో పూర్తి జీతాలు ఇవ్వనట్లేదు, మినిమం టైం స్కేలే అడుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు అడిగినటువంటి చిన్న డిమాండ్లను కూడా సమ్మె దాకా కొనసాగించే విధంగా కాకుండా పరిష్కరించాలని చెప్పి టీపీటీఎఫ్ నిజామాబాద్ జిల్లా శాఖ డిమాండ్ చేస్తుంది. తామంతా ఐక్యంగానే ఉన్నామని, వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాయాలని నవిపేట్ మండల కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న కొంతమంది పత్రికల ద్వారా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. నవిపేట్ మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. సోమవారం ఓ వార్తా పత్రికలో కాంగ్రెస్ పార్టీపై వచ్చిన కథనాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సారథ్యంలో కృషి చేస్తున్నామని, వాస్తవాలు తెలుసుకుని వార్తలు ప్రచురిస్తే బాగుంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ ఐక్యంగా ఉండి ప్రజా అవసరాలను ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఆయన ద్వారా పరిష్కరిస్తున్నామని, అలాంటి తమపై ప్రతిపక్ష పార్టీలో ఉన్న కొంతమంది పత్రికల ద్వారా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం చూసి ఓర్వలేకనే ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా వార్త రాసే ముందు నిజాలు తెలుసుకుని రాయాలని అన్నారు. ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయని ఆ పత్రికలో వచ్చిన వార్త సైతం పూర్తి అవాస్తవమని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐక్యంగా ఉండి సత్తా చాటుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజేందర్ కుమార్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు మోస్రా సాయిరెడ్డి, భగవాన్, గోపాల్, బాలచందర్ గౌడ్, విజయ్, మూసా, సంజీవ్ రెడ్డి, గంగాధర్, నవీన్ రాజ్, భీమర్తి మోహన్, చామంతి రాజు, సురేష్, మహేందర్, ప్రశాంత్ గౌడ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. గత 35 సంవత్సరాల నుంచి సుదర్శన్ నాయకత్వంలోనే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పనిచేస్తారు. కార్యకర్తలు కానీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు విభేదాలన్నీ లేవు. గతంలో సుధాకర్ రావు ఏదైతే మండల అధ్యక్షుడు ఉండేనో అధికారం లేనప్పటికీ అందరం కూడా కలిసికట్టుగా సుధాకర్ రావుతో మేము పనిచేసాం. ఈరోజు కూడా నాయకులలో కానీ కార్యకర్తలు కానీ నిరుత్సాహము విభేదాలనేవి లేవు. దయచేసి వార్త రాసేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని రాస్తే బాగుంటుందని చెప్పేసి పత్రికా సోదరులకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారం లేనప్పటికీ కలిసికట్టుగా కార్యకర్తలందరూ కూడా పనిచేసి సుదర్శన్ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం గడుస్తుంది. 1 సంవత్సరంలో కూడా పూర్తిగా ప్రజలకు మమేకమై కాంగ్రెస్ చేస్తున్నటువంటి పథకాల పట్ల చెప్తూ అవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 పథకాలు చేపట్టిందో ఆ 6 పథకాలు ఇస్తున్నటువంటి దాన్ని కానీ నిన్న మొన్న ఇచ్చినటువంటి బోనస్ కానీ రుణమాఫీ కానీ ప్రజలకు తీసుకోవాల్సినటువంటి తరుణంలో మరి ఒక వార్త రావడం అనేది చాలా బాధాకరం. మరి మీరు చూస్తూ ఉన్నారు, మీ ప్రెస్ ముఖం కూడా ఈరోజు చెప్తున్నాం. గతంలో ఇచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ అవిటిని కూడా సుదర్శన్ రెడ్డి గారు ప్రత్యక్షతతో మండలంలో రావాల్సినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ అన్నీ కూడా తీసుకురావడం, మరి మన మండల్లో వాటన్నింటినీ కూడా గ్రామాన పోయి మన నాయకుల ద్వారా కార్యకర్తల ద్వారా వాళ్ళకి ముట్ట చెప్పడం, వాళ్ళ అడ్రస్లు లేకపోతే కూడా తెలుసుకొని ఎక్కడ ఉన్నారో అని వాళ్ళకి ఇవ్వడం, మరి ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు ఆరోగ్యం పట్ల హాస్పిటల్లో పోయిన వారికి కూడా వాళ్ళందరినీ సమకూర్చి వాళ్ళు ఇస్తున్నటువంటి దరఖాస్తుల్ని కూడా మరి సుదర్శన్ రెడ్డి గారికి వారికి ఇవ్వడము, అవి కూడా పంపడము అవి రావడం జరుగుతుంది. ఇది కాకుండా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవన్నీ కూడా మన మండలంలో ఇప్పుడు చాలామందికి ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఏ కాంగ్రెస్ కార్యకర్త కానీ ఒక నాయకుడు కానీ ఎవరి దగ్గర అన్నా కానీ 1 రూపాయి తీసుకున్నట్టు కూడా నిరూపిస్తే మేము రాజకీయాల నుంచి వైదొలడానికి సిద్ధంగా ఉన్నాము. గతంలో జరిగినటువంటి విధానాన్ని ఇప్పుడు నడుస్తుంది అనుకొని అది ఆ రకంగా రాయడం చాలా బాధాకరం. మరి ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా దాదాపు 30-35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేటువంటి కార్యకర్త కానీ నాయకుడు కానీ అక్రమ సంపాదన కానీ వేరే వారిని పలవడానికి అవకాశం లేదు. ఆయన్నే మాకు ఒక దిక్కుచి, ఎందుకంటే సక్రమంగా పనిచేయకపోతే ఆయన్ని మందలించడం, పార్టీలకు తీసేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మన కార్యకర్తలు కానీ మన సోదరులు కానీ ప్రజలు కానీ దీన్ని గమనించాలని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి బీజేపీ ముందని చెప్పి టీఆర్ఎస్ ముందని చెప్పేసి అలజడి సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు ముందున్నది ఎవరి ముందున్నది రాబోయే స్థానిక సంస్థల్లో తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా అనుకుంటే కలిసి ఏదైనా అనుకుంటే కూడా అందరం ఒక్కతాటి మీద ఉండి లాస్ట్కు ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా అన్ని గ్రామాలలో ఎంపీటీసీ కానీ సర్పంచులు కానీ జడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ అన్నీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది అని ఎటువంటి సందేహం లేదు. ఆ సోదరులు గమనించాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా అపోవాలే తప్ప ఇంకొకటి ఏం లేదు. సుదర్శన్ నాయకత్వంలో గట్టిగా పనిచేస్తున్నాం. గట్టిగా సుదర్శన్ సార్ కూడా ఈ మండలకు ఎన్ని నిధులు కావాలో ఏమి కావాలో సమకూర్చేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. నిరంతరంగా ప్రజలకు మమేకమే ఉన్నాడు. కాబట్టి ఈ విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి కోరుతున్నాం. నిన్న పడ్డది పేపర్లో పూర్తి అవాస్తవం. కాంగ్రెస్ పార్టీలో ఐక్యత లేదు, విభేదాలు ఏర్పడ్డాయి అనడం బాగా చాలా తప్పు. ఎక్కడ చూపిస్తేదని మేము ఒప్పుకుంటాం. తర్వాత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ప్రజల్లో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలు కూడా ఈ ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు కానీ 6వ గ్యారెంటీ కాకుండా 7వ గ్యారెంటీ
బోనస్ కూడా రైతు బోనస్ కూడా అప్పుడు వెంబడే అట్లతోనే ఒక 3-4 డేస్లోనే వెంబడే మరి రైతు బోనస్ కూడా వెంబడే వేయడము రైతులు చాలా ఉత్సాహంగా ఉన్నది, ప్రజలు చాలా బాగా మంచిగా ఉన్నది. దీని విషయంలో మాత్రం అది తప్పుడు ప్రచారము. ఇదైతే ఎవరు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు రాబోయే ఎలక్షన్లో హైలైట్ అవుతారు, అదవుతారు, ఇదవుతారంటే అటస్లో పోతారు. ఎందుకంటే మనం చేస్తున్న అభివృద్ధి, మనం ఈ 10 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చేస్తున్న అభివృద్ధి, చేస్తున్న పనులు, వాటి విషయంలో మరి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో లంకా భజించి మనం కాంగ్రెస్ పార్టీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృతాభిషేకం. తెలంగాణ అస్తిత్వాన్ని ఒక్క జీవోతో మార్చలేరని ఎమ్మెల్సీ కవిత ధ్వజం. విమానాశ్రయం ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం. సర్వే జరిపి సహకరిస్తే పనులు మొదలు పెడతామని ఎంపీ అరవింద్ స్పష్టం. బాల సాహిత్యంతో నైతిక విలువల పరిరక్షణ. బాల సాహిత్య వేదిక కార్యశాలలో డీఈఓ స్పష్టీకరణ. నాటి బలిదేవత నేడు తెలంగాణ తల్లి ఎట్లా అయింది? కాంగ్రెస్ తీరుపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మండిపాటు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలకు అవకాశం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.